ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ నమస్కారం. ఈరోజు మనం భారతీయ సమాజంలో ఒక చాలా ముఖ్యమైన టాపిక్ అంటే ఎక్కువ స్కోర్ చేసేందుకు అవకాశమున్న ఒక టాపిక్ని క్విక్గా రివిజన్ చేసుకోబోతున్నాం. ముఖ్యంగా ఆదిమ తెగలు, కుటుంబం, వివాహం, బంధుత్వం ఈ కాన్సెప్ట్స్ అన్నింటినీ ఒకసారి క్షుణ్ణంగా చూద్దాం. ఈ ఎనాలిసిస్ మీ రివిజన్కి తప్పకుండా హెల్ప్ అవుతుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ డయాగ్రమ్ ఉంది కదా, ఇదే ఈరోజు మన చర్చకు ఒక రకంగా చెప్పాలంటే ఒక రోడ్ మ్యాప్ అన్నమాట. చూడండి, సమాజం అనేది ఆదిమ తెగ నుంచి మొదలై గోత్రం, బంధుత్వం, వివాహం మీదుగా కుటుంబం వరకు ఎలా స్టెప్ బై స్టెప్ నిర్మితమైందో ఇది చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఈ ఫ్లోని మనం అర్థం చేసుకుంటే మొత్తం టాపిక్ మీద మనకు ఒక గ్రిప్ వస్తుంది. సరే, పదండి మన ప్రయాణం మొదలుపెడదాం. రైట్, ఈ సెషన్లో మనం కవర్ చేయబోయే ముఖ్యమైన విభాగాలు ఇవి. ఫస్ట్, ఆదిమ తెగ మరియు గోత్ర వ్యవస్థ. ఆ తర్వాత బంధుత్వం, దాని రకాలు, స్థాయిలు. నెక్స్ట్, వివాహం, దాని పద్ధతులు, రూపాలు. తర్వాత కుటుంబం, దాని వర్గీకరణ, విధులు. ఇక చివరగా ఎగ్జామ్కి ఏవైతే అత్యంతం ముఖ్యమో ఆ పాయింట్స్ని ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. ఓకే, మనం మొదటి విభాగంలోకి ఎంటర్ అవుదాం. ఆదిమ తెగ మరియు గోత్ర వ్యవస్థ. దీనిని మనం సమాజానికి పునాది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మానవ సమాజానికి మొట్టమొదటి ఆర్గనైజేషన్ ఫామ్ ఏదైనా ఉందంటే అది తెగే. సమాజ నిర్మాణం ఇక్కడ్నుంచే స్టార్ట్ అయిందన్నమాట. మరి ఒక తెగకి ఉండే ప్రధాన లక్షణాలేంటి? ఈ స్లైడ్లో చాలా క్లియర్గా ఉన్నాయి చూడండి. మొత్తం 5. 1, వాళ్లకొక ఫిక్స్డ్ టెరిటరీ, అంటే ఒక స్థిరమైన భౌగోళిక ప్రాంతముంటుంది. 2, వాళ్లలో మనమంతా ఒకటే అనే ఒక బలమైన ఐక్యతాభావన ఉంటుంది. 3, సాధారణంగా అందరూ ఒకే భాష మాట్లాడతారు. 4, ఇదొక ఎండోగమస్ గ్రూప్, అంటే వాళ్ల తెగలోనే వాళ్లు పెళ్లిళ్లు చేసుకుంటారు. ఇక 5వది, వాళ్ల మధ్య బలమైన రక్త సంబంధాలుంటాయి. ఈ 5 లక్షణాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యం. గిరిజన సమాజాల్లో ఈ యూత్ డార్మిటరీస్ అనేవి ఒక చాలా స్పెషల్ ఇన్స్టిట్యూషన్. ఇక్కడ యువతకు వాళ్ల కల్చర్, సోషల్ రూల్స్ గురించి ట్రైనింగ్ ఇస్తారన్నమాట. ఈ టేబుల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, గోండ్ తెగ వాళ్ల డార్మిటరీని ఘోటులంటారు. అలాగే నాగ తెగ వాళ్లది మొరంగ్. పరీక్షలో మ్యాచింగ్ రూపంలో ప్రశ్నలు రావడానికి చాలా స్కోప్ ఉందిక్కడ. సో ఇవి నోట్ చేసుకోండి. తెగ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏంటంటే గోత్రం. ఈ స్లైడ్ మనకు గోత్రం యొక్క లక్షణాలను, ఫంక్షన్స్ని చాలా నీట్గా చూపిస్తోంది. దీనిలో ముఖ్యమైన లక్షణమేంటంటే బహిర్వివాహం, అంటే ఒకే గోత్రానికి చెందినవాళ్లు పెళ్లి చేసుకోరు. అలాగే టోటెమిజం కూడా ఒక లక్షణం. అంటే ఏంటంటే ఒక గ్రూప్ వాళ్లని ఒక పవిత్రమైన మొక్కతోనో జంతువుతోనో ఐడెంటిఫై చేసుకోవడం. ఇవి కాకుండా గోత్ర వ్యవస్థకు పొలిటికల్, రిలీజియస్, ఎకనామిక్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. సరే, ఇప్పుడు మనం బంధుత్వం గురించి మాట్లాడుకుందాం. దీన్ని మనం మన సోషల్ రిలేషన్స్కి ఒక వెబ్, ఒక అల్లికలాగా చెప్పుకోవచ్చు. సమాజంలో మన మధ్య ఉండే సంబంధాలను అధికారికంగా గుర్తించి నిర్వచించే సిస్టమే ఈ బంధుత్వం. బంధుత్వంలో మనకు బ్రాడ్గా చూస్తే 2 రకాలు కనిపిస్తాయి. ఈ స్లైడ్ ఆ రెండిటి మధ్య తేడాని చాలా క్లియర్గా చెప్తుంది. 1, రక్త సంబంధమైన బంధుత్వం, అంటే బ్లడ్ రిలేషన్స్ ద్వారా ఏర్పడేది. సింపుల్గా తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండే సంబంధం. ఇక 2ది వైవాహిక బంధుత్వం. ఇది పెళ్లి ద్వారా ఏర్పడుతుంది. ఉదాహరణకి భార్యాభర్తలు లేదా అత్తమామల మధ్య సంబంధం. బంధుత్వంలో ఉండే లెవెల్స్ని గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకు అత్యంత దగ్గరగా ఉండే ప్రైమరీ కిన్, అంటే ప్రాథమిక బంధువుల సంఖ్య ఎంత? కేవలం 8. ఆ తరువాత మన ప్రాథమిక బంధువులకుండే ప్రాథమిక బంధువులు, వాళ్లు మనకు సెకండరీ కిన్ అవుతారు. వాళ్ల సంఖ్య 33. ఇక టెర్షియరీ కిన్, అంటే మన ద్వితీయ బంధువుల ప్రాథమిక బంధువులు, వాళ్ల సంఖ్య ఎంతో తెలుసా? ఏకంగా 151. చూడండి మన బంధుత్వపు వలయం ఎంత వేగంగా విస్తరిస్తుందో. మనం ఇందాక చెప్పుకున్న నంబర్స్ ఉన్నాయి కదా, 8, 33, 151. వాటిని ఈ డయాగ్రామ్ విజువల్గా చూపిస్తోంది. మధ్యలో వ్యక్తి నుండి ఫస్ట్ సర్కిల్లో ప్రాథమిక బంధువులు, సెకండ్ సర్కిల్లో ద్వితీయ, ఇక థర్డ్ సర్కిల్లో తృతీయ బంధువులు ఎలా విస్తరిస్తారో మనం చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మన నెక్స్ట్ సెక్షన్ వివాహం. ఇది కేవలం ఒక ఫంక్షన్ కాదు, సమాజంలో కొత్త బంధాలను సృష్టించి సంబంధాలను అధికారికం చేసే ఒక చాలా ముఖ్యమైన వ్యవస్థ. ఒక రకంగా చెప్పాలంటే సమాజం కంటిన్యూ అవడానికి ఇది ఒక మూలాధారం.
ట్రైబల్ సొసైటీలలో జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి రకరకాల పద్ధతులుంటాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇక్కడ కొన్ని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, సేవా వివాహం. ఇందులో అబ్బాయి అమ్మాయి ఇంట్లో పనిచేసి వాళ్ళని మెప్పించి పెళ్లి చేసుకుంటాడు. అలాగే పరిగ్రహణ అంటే అమ్మాయిని ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోవడం. ఇలా చాలా వైవిధ్యం ఉంటుంది. వివాహంలో ఉండే ఫామ్స్ని ఈ ఫ్లోచార్ట్ ద్వారా చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. మెయిన్గా 2 రకాలు: మోనోగెమీ అంటే ఏకవివాహం, పాలీగెమీ అంటే బహువివాహం. మళ్ళీ ఈ పాలీగెమీలో ఒక పురుషుడు ఎక్కువ మంది స్త్రీలను చేసుకుంటే దాన్ని పాలిజీనీ లేదా బహుభార్యత్వం అంటారు. అదే ఒక స్త్రీ ఎక్కువ మంది పురుషులను చేసుకుంటే దాన్ని పాలియాండ్రీ లేదా బహుభర్తృత్వం అంటారు. ఈ వర్గీకరణ చాలా ముఖ్యం. రైట్, ఈ స్లైడ్లో ఉన్నవి ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ టర్మ్స్. దేవర న్యాయం లేదా లెవిరేట్ అంటే చనిపోయిన అన్న లేదా తమ్ముడి భార్యను పెళ్లి చేసుకోవటం. భార్య భగిని న్యాయం లేదా సోరోరేట్ అంటే చనిపోయిన భార్య చెల్లెల్ని పెళ్లి చేసుకోవటం. ఈ పదాలు, వాటి మీనింగ్స్ అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. వీటి మీద ప్రశ్నలు తరచుగా వస్తాయి. ఇప్పుడు మనం సమాధానికి ప్రాథమిక యూనిట్ అంటే బేసిక్ యూనిట్ అయిన కుటుంబం గురించి తెలుసుకుందాం. మన సోషల్ లైఫ్కి ఇది సెంటర్ పాయింట్. ఒక వ్యక్తి సోషలైజేషన్ అయ్యేది ఇక్కడ్నుంచే. కుటుంబాల్ని మనం చాలా రకాలుగా వర్గీకరించవచ్చు. ఈ చార్ట్ చూడండి. నివాసం ఆధారంగా చూస్తే పితృస్థానిక, మాతృస్థానిక అని, అధికారం బట్టి చూస్తే పితృస్వామిక, మాతృస్వామిక అని, అలాగే సైజ్ని బట్టి చూస్తే వ్యష్టి కుటుంబం, ఉమ్మడి కుటుంబం అని క్లాసిఫై చేస్తాం. ఈ తేడాలు అర్థం చేసుకోవడం ముఖ్యం. మన భారతీయ సమాజంలో జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది కదా. దీని మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూద్దాం. పెద్ద సైజులో ఉంటుంది, అందరూ ఒకే ఇంట్లో ఉంటారు, ఆస్తి అంతా ఉమ్మడిగా ఉంటుంది, ఒకే మతాన్ని పాటిస్తారు, ఇంకా ఇది ఒక ప్రొడక్షన్ యూనిట్గా కూడా పనిచేస్తుంది. ఈ లక్షణాలన్నీ కలిస్తేనే అది ఉమ్మడి కుటుంబం. ఫ్యామిలీ చేసే ఫంక్షన్స్ని మనం 2 రకాలుగా చూడొచ్చు. ప్రైమరీ ఫంక్షన్స్ అనేవి సొసైటీ బ్రతకాలంటే చాలా అవసరం. ఉదాహరణకి సంతానోత్పత్తి, పిల్లల పెంపకం. ఇక సెకండరీ ఫంక్షన్స్ అంటే ఎకనామిక్ సపోర్ట్, ఎడ్యుకేషన్, రిలీజియస్ ఫంక్షన్స్, ఇవన్నీ. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ మనకు తెలిసి ఉండాలి. సరే, ఇప్పటివరకు మనం చాలా విషయాలు డిస్కస్ చేశాం కదా. ఇప్పుడు ఎగ్జామ్లో ఎక్కువగా అడిగే కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ని ఒకసారి క్విక్గా రివైజ్ చేద్దాం. ఇది ఒక హై ఈల్డ్ రివిజన్ లాంటిది, సో కొంచెం ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి. పరీక్షలో మనల్ని ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసే పదాలివి. ఒకసారి క్లియర్ చేసుకుందాం. బహిర్వివాహం అంటే మన గ్రూప్ అంటే గోత్రం బయట పెళ్లి చేసుకోవడం. అంతర్వివాహం అంటే మన గ్రూప్ అంటే తెగ లోపలే పెళ్లి చేసుకోవడం. అలాగే దేవర న్యాయం అంటే చనిపోయిన సోదరుడి భార్యను, భార్య భగిని న్యాయం అంటే చనిపోయిన భార్య సోదరిని వివాహం చేసుకోవడం. ఈ స్లైడ్ చూస్తే ఆ డిఫరెన్స్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇవి డైరెక్ట్ బిట్స్గా ఎగ్జామ్లో రావచ్చు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మాతృస్వామిక తెగలకు ఉదాహరణలు ఏవి? ఖాసీలు, నాయర్లు, గారోలు. సోదర బహుభర్తృత్వం అంటే ఫ్రెటర్నల్ పాలియాండ్రీ ఎక్కడ కనిపిస్తుంది? తోడా తెగలో. సేవా వివాహం ఏ తెగల్లో ఉంటుంది? గోండ్ మరియు బైగా. ఈ పేర్లు చాలా ముఖ్యం. సామాజిక నిర్మాణంపై ఈ కీలకమైన అంశాలను రివైజ్ చేసుకోవడం ద్వారా ఈ టాపిక్ నుంచి వచ్చే ప్రశ్నలకు కరెక్టుగా ఆన్సర్ చేసి మంచి మార్కులు సాధిస్తారని నమ్ముతున్నాను. మీ ప్రిపరేషన్ సక్సెస్ఫుల్గా సాగాలని కోరుకుంటూ రాబోయే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్. బాగా చదవండి, విజయం సాధించండి.